యవనస్తుడు ప్రణయ్ వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఇంగ్లీష్లో వాక్యాన్ని బోధిస్తాడు. కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి విందాం. మరి ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. తెలుగులో నేను అనువాదం చేస్తాను, దయచేసి ట్రాన్స్లేషన్. కాబట్టి యవనస్తుడు ప్రణయ్ దయచేసి ఆహ్వానిస్తుండగా ప్రభువుని మహిమపడదాం. చెప్పడం కూడా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆల్ ఆర్ ఓకే? అందరూ బాగున్నారా? ఓకే. క్షేమంగా ఉన్నారా? మీరు బాగున్నారా గారు? అంతా క్షేమంగా ఉన్నారా? ఓకే. లాస్ట్ సాటర్డే which message I told? ఆ గతించినటువంటి శనివారం మనం ఏ వాక్యాన్ని ఉన్నాము? Anybody can say? ఎవరైనా చెప్పగలరా? గతించినటువంటి శనివార కాలము ఏ వాక్యాన్ని విన్నామో, ఏ అంశం విన్నామో చెప్పగలరు మీరు ఎవరైనా? Yes. చెప్పండి, చెప్పగలరా? Grace, correct. కృప, నిజమేనండి. ఓకే. This Saturday అయితే ఈరోజు I told నేను మీకు తెలియపరుస్తున్నాను, my topic is faith. నా యొక్క అంశం ఏదనగా విశ్వాసము. Faith. విశ్వాసము. ఓకే. అలాగే Let's go the message. అయితే వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. వాక్య భాగంలోకి వెళ్దాం. Faith is not your just believing what we see. చూడండి, విశ్వాసం అనేది ఒక నమ్మకం ఉంచడమే కాదు, లేదా చూసిన దాన్ని నమ్మటమే కాదు. It is not just believing what we see. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ చూసిన దాన్ని నమ్మటమే విశ్వాసం తెలియపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Trusting God even when we does see anything happen. చూడండి, ఏదైతే మనం చూస్తున్నామో చూసిన దాని మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి మనం సంతోషించడమే విశ్వాసం తెలియపరుస్తుంది. Many people అనేక మంది ప్రజలు say I will believe when I see. నేను చూసిన దాన్ని బట్టి నేను విశ్వాసం ఉంచుతున్నాను అంటారు. But the Bible అయితే బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందంటే, teaches ఉపదేశకులు ఏం తెలియపరుస్తున్నారంటే, believer విశ్వాసులు ఏం తెలియపరుస్తున్నారు? first and they will see. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొదట మీరు చూడండి అని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. First and they will see. మొట్టమొదటి మీరు చూడండి అని తెలియపరుస్తున్నారు. Okay, my first word. నా యొక్క మొదటి మాట Faith అనగా, trusts God in every situation. చూడండి, విశ్వాసం గురించి మీకు తెలియపరుస్తున్నాను. విశ్వాసం మొదటి మాట ఏంటనగా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా ఆయా సందర్భాలను బట్టి విశ్వాసం కలిగి ఉండాలని అంటున్నాడు. Faith trusts God in every situation. చూడండి, విశ్వాసం అనేది దేవుని యందు ఉంచాలని సమయ సందర్భాలను కూడా తెలియపరుస్తున్నాడు. Proverbs చూడండి, సామెతల గ్రంథము 3rd chapter 3వ అధ్యాయము 5th. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ సామెత I can read. నేను చదువుతాను. Trust in the Lord with all your heart, and you learn not your own understanding. చూడండి, 3వ అధ్యాయం 5వ సామెత మీకు తెలియపరుస్తాను. నీవు ధైర్యాన్ని వచ్చేవాడవని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు our life was confusing. మన యొక్క దైనందిన జీవితం ఎలా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, తిక్కగా. Comes but faith says, అయితే మనం యోచన చేయాలి, దేవుని యందు విశ్వాసం God కలిగి. will trust you even now. దేవుని యందు విశ్వాసం ఉంచాలని తెలియపరుస్తున్నాడు ఈ సమయంలో కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Even we praying not answered immediately. నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావు, సమాధానం కలిగి చేస్తావు తెలియపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Even when doors the closer faith keep us trust you. చూడండి, ఎప్పుడైతే మూయబడినటువంటి తలుపులు తెరవబడాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన, అది విశ్వాసం కలిగి చేయడం తెలియపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My second word, రెండవ మాట ఏదనగా, faith required action. చూడు, విశ్వాసం అనేది క్రియారూపం దాల్చాలంట. Hallelujah. హల్లెలూయా. James చూడండి, యాకోబు రాసిన పత్రిక 2nd chapter 2వ అధ్యాయము 17. 17వ వచనం చదువుకుందాం, చదవగలిగిన వారు. Faith by itself
If it is does not have work, is dead. చదవగలిగిన వారు చదవండి అమ్మా. James Jacob. 2nd chapter and 17. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అది ఒట్టిగా ఉండి మృతమవును. Faith is not a word. విశ్వాసం అనేది ఒక మాట మాత్రం కాదండి. It must be shown in action. అది ఆ క్రియారూపాన్ని దాల్చాలని If you తెలియపరుస్తుంది. believe God, నువ్వు you ఎప్పుడైతే provide, దేవుని యందు విశ్వాసం ఉంచుతావో act with confidence. చూడండి, ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో దాన్ని బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడని తెలియపరుస్తున్న మాట. If you believe God, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంటావో will provide, దేవుడు సమస్తం నీకు అనుగ్రహిస్తాడని act with తెలియపరుస్తున్నాడు. confidence. చూడండి, అది ఎలా అంటే సమస్తము దేవునికి సమర్పించుకొని ఉండాలని తెలియపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. If you believe God, నువ్వు yes, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో pray boldly. చూడండి, అది ఎలా ఉందంటే ప్రార్థన తగ్గింపుసం కలుగుని తెలియపరుస్తున్నమాట. Hallelujah. హల్లెలూయా. If you believe God leads, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో step Godward. చూడండి, దేవునితో ముందడుగు వేస్తావు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Real faith always produces action. చూడండి, నిజమైన విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే నీకు సపోర్ట్ గా ఉంటుందని తెలియపరుస్తున్నమాట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My third word, నా యొక్క మూడవ మాట మనగా faith makes the impossible చూడండి, possible. విశ్వాసం అనేది అసాధ్యమైనది సుసాధ్యంగా చేస్తే తెలియపరుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Matthew చూడండి, మత్తయి సువార్త 17:20. 17వ అధ్యాయం 20వ వచనం రాయబడిన మాట. If you have faith, మత్తయి సువార్త 17:20లో రాయబడిన మాట. if you have faith, Hmm. a small and mustard seed, nothing will be impossible for you. చదవండి తెలుగు. ఆయన ఉమ్. మీ అల్ప విశ్వాసము చేతనే ఉమ్. మీకు ఆవగినంత విశ్వాసం ఉండేలా ఉమ్. ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది మీకు పోవును. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. God is not asking you big faith. చూడండి, దేవుడు ఏం ఆశించలేదు, పెద్ద విశ్వాసాన్ని ఆశించట్లేదు. He's asked ఆయన ఆశించేది ఏంటంటే real faith. నిజమైన విశ్వాసాన్ని ఆశిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Even a small faith can చూడండి, చూసినట్లయితే చిన్న విశ్వాసం గురించి మీకు తెలియపరుస్తా. move mountains, చూడండి, లేఖనంలో రాయబడిన మాట కొండలు కదిలిపోతాయని తెలియపరుస్తుంది. విశ్వాసం ద్వారా కొండలు కదిలిపడతాయి. change situations. చూడండి, మీ యొక్క దైనందిన జీవితం ఏదో ఉందో అది మారిపోతుందని తెలియపరుస్తుంది. Bring miracles. చూడండి, మీరు ఏం చేస్తే అద్భుతాలు చూస్తాను తెలియపరుస్తున్నమా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do I trust God completely? నువ్వు చూసినట్లయితే దేవుని విశ్వాసించగలుగుతున్నావా? Am I growing the faith? చూడండి, నీ యొక్క విశ్వాసంలో ఎదుగుదల కలుగుతున్నావా? Am I living what I believe? నేను విశ్వాసంలో జీవించగలుగుతున్నాను ఆశ కలుగుతున్నావా? Today, అయితే ఈరోజు question for you. మీకు ఒక ప్రశ్న వేస్తున్నానండి. Am I living what I believe? నేను దేని యందు అయితే జీవించగలుగుతున్నానో I will walk by faith and not by deceit. చూడండి, దేని యందు అయితే విశ్వాసం ఉంచగలుగుతున్నా దాని యందు నేను నడవగలుగుతున్నాను విశ్వాసంలో తెలియపరుస్తున్నా. A small message. ఈ చిన్న వాక్యము Blessed be Jesus' name. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా.